ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీలకర్ర సురేందర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి తన గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ 7వ వార్డు అభ్యర్థిగా తనను గెలిపిస్తే వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జీలకర్ర సురేందర్ నాకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీ 7వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన శ్రీమతి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి, మరి మన ప్రియతమ నాయకురాలు, మన శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విరెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ఈ వార్డు ప్రజలకు నేను మొదటిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పకుండా ఎన్నో హామీలు ఇచ్చి అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. మనకు 200 యూనిట్ల కరెంట్ అయితేనేమున్నది, మహిళలకు ఉచిత బస్ అయితేనేముంది, సన్న బియ్యం అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమున్నది, మరియు ఆరోగ్యశ్రీ అయితేంది, రైతులకు రుణమాఫీ అయితేంది, 2 లక్షల లోపు రుణమాఫీ అయితేంది, వరి మద్దతు ధర అయితేంది. ఈ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం మన శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారు కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయల చెక్ డ్యాములు, ట్రీట్మెంట్ సెంటర్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మరి అదేవిధంగా మా వార్డులో ముఖ్యంగా ఏంటంటే, మా వార్డులో ఒక 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరియు స్థలం ఉండి కట్టుకునే వాళ్ళకు ఒక 15 మందికి ధృవీకరణ పత్రాలు అయితేంది, పెన్షన్లు అయితేనే ఉన్నది, మరియు రేషన్ కార్డులు అయితేనే ఉన్నది. 1,15,00,000 వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం అవుతుంది. మరియు ఎత్రాయర పార్క్ అభివృద్ధి, ఈ వార్డులో ఉన్న ప్రధాన సమస్య కోతులు సమస్య అయితేంది, అది పర్యావరణం మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని వాటి అనుమతి తీసుకొని గౌరవ శాసనసభ్యులు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి పర్మిషన్తో వాటిని కూడా నివారించే కార్యక్రమం. మరి ఆ విధంగా మా వార్డులో ఒకటి బస్తీ దవాఖానా, ఒక అంగన్వాడీ సెంటరు, మరియు వార్డుకు అనుకూలంగా ఉండే ఒక రాజు యువ వికాసంలో ముఖ్యంగా జంగాల సోదరులు, మేర సోదరులకు ఒక కమ్యూనిటీ హాలు, మరియు నిరుద్యోగ యువతకు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా అవకాశాలు కల్పిస్తారని మా ఎమ్మెల్యే గారు చెప్పమని చెప్పారు. వారి ఆదేశాల మేరకు మరియు సీనియర్ నాయకులు నరసన్న కావచ్చు, అశోక్ రెడ్డి గారు కావచ్చు, సంజీవ కావచ్చు, యశోదమ్మ కావచ్చు, ఉప్పమ్మ గారు కావచ్చు, మరియు ఇంకా ఇతర పెద్దల అందరి సహకారంతో నా ప్రచారాన్ని నేను కొనసాగిస్తున్నా. ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక 15 సంవత్సరాల నుంచి వాళ్ళ తలలో నాలుకలాగా ఉంటూ గతంలో వార్డు మెంబర్గా పనిచేశాను. మరియు వాళ్ళందరి సేవలు పొందాలని నేను వాళ్ళందరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ ప్రాంత ప్రజల సంపూర్ణ సహకారంతో నేను మంచి మెజార్టీతో గెలుస్తానని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. మీ ప్రాంతవాసిగా, మీకు అన్నల, మీకు ఒక తమ్మునిగా, మీ కొడుకుగా, మీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని చదువుకున్నాను, ఒకసారి వార్డు మెంబర్ చేశాను. నాకు ఒక అవకాశం ఇవ్వని నేను వాళ్ళందరికీ ప్రాధేయపడి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను.